చంద్రబాబు ఒక కీలకమైనటువంటిది ఏది నేను మొన్ననే చెప్పా. అసలు జగన్ టైంలోనే కుప్పలు తెప్పలు ఇల్లు ఇచ్చేశాక, ఇళ్ల స్థలాలు ఇచ్చేశాక అక్కడి పూర్తి చేయించడమే పెద్ద టాస్క్. ఇంకా కొత్తగా ఈ నిన్నగాక మొన్నగా జగన్ దిగింది. ఈ 7 నెలల్లో ఎన్ని లక్షల మంది పుట్టుకొస్తారు? ఇప్పుడు అర్జెంటుగా పేదలకి ఇళ్ళు అని చెప్పేసి లక్షలు ఇస్తారు, 2 లక్షలు ఇస్తారు, 3 లక్షలు ఇస్తారంటే ఎక్కడవుతుంది అని ఇంతకుముందే చెప్పా. ఇప్పుడు తాజాగా బయటపడుతుంది ఏంటంటే 18 రాష్ట్రాలకి 84,37,000 ఇళ్ళు కేంద్రం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి 500 ఇళ్ళు మంజూరైనవి. అడిగింది ఇదే, ఇచ్చింది కేటాయింపు 684, మంజూరు చేసింది 505. ఇది ఓవరాల్. మణిపూర్కి కూడా 7,000 ఇళ్ళు ఇచ్చారు, అనేక చోట్లకి బోల్డ్ అంత ఇల్లు ఇచ్చారు అంటూ సాక్షి రాసుకొచ్చింది. ఇక్కడ పాయింట్ అలా మనకి ఇప్పుడు అవసరం ఎన్ని అడిగితే అన్నే ఇస్తారు. ఇప్పుడు కావాల్సింది అన్నే. ఇంకొకటి, ఇప్పుడు ఉన్న వాటికే పీకేద్దాం అనుకుంటున్నారు కదా అనేక మందికి. ఎందుకని? వాళ్ళు ఇల్లు ఉండి తీసుకున్నారనో, లేకపోతే కనుక తగినటువంటిది పట్టించుకోక వదిలేశారు అంటే, చాలామంది పేదలు ఆ ఊరి చివరిని ఇచ్చారండి అనేసి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా వదిలేసిన స్థలాలని మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు వేరే వాళ్ళకి. అట్లాంటప్పుడు అదనంగా తీసుకుని ఏం చేయాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి? కాబట్టి ఇప్పుడు ముందు ఇది పూర్తి చేయించడమే పెద్ద టాస్క్. 30 లక్షల ఇళ్ళు పూర్తి చేయించడం అంటే ఆటలు కాదు. 7 లక్షల ఇళ్ళు జగన్ టైంలో కట్టారు, మిగతా 23 లక్షలు పూర్తి చేస్తే చాలు.